ఈరోజు మనం మ్మ్, బౌద్ధ తత్వశాస్త్రంలోకి కొంచెం లోతుగా వెళదాం. తప్పకుండా. ఒక చాలా ఆసక్తికరమైన అంశముంది, అదే దక్షిణ. దక్షిణ అంటే మనం ఇచ్చే దానం, సమర్పణ అంటాం గదా. అవును, సరిగ్గా అదే. కాని కేవలం దానం అనే కాదు, దాని వెనుక ఉన్న కర్మసూత్రం గురించి మాట్లాడుకుందాం. ప్రత్యేకంగా కర్మ సమర్పణల 4 శుద్ధీకరణలు అనే ఒక భావన ఉంది. అవును, ఇది కర్మ యొక్క డైనమిక్స్ అని చెప్పొచ్చు. అంటే మనం ఏదైనా దానం చేసినప్పుడు దాని ఫలితం కేవలం మనం ఏమిచ్చాం అనే దానిపైనే ఆధారపడి ఉండదు, ఇచ్చే వ్యక్తి, పుచ్చుకునే వ్యక్తి, వాళ్ళ నైతిక స్థితిపై కూడా ఆధారపడి ఉంటుంది. అదే ఈరోజు మన చర్చ. అవును, దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక చక్కటి రూపకముంది. దానం చేసే వ్యక్తిని ఒక విత్తనంలాగా, విత్తనం. సరే, ఆ దానాన్ని స్వీకరించే వ్యక్తిని ఒక క్షేత్రం అంటే ఒక పొలంలాగా ఊహించుకోండి. విత్తనం మరియు క్షేత్రం బావుంది. పంట ఎంత గొప్పగా పండుతుంది అనేది. హ్మ్, విత్తనం నాణ్యత, క్షేత్రం యొక్క సారం, ఈ రెండిటిపై ఆధారపడి ఉంటుంది కదా. అవును, నిజమే. మన చర్చ యొక్క ముఖ్య ఉద్దేశ్యం కూడా అదే. ఈ 4 రకాల కలయికలు మన కర్మ ఫలాన్ని ఎలా ప్రభావితం చేస్తాయో లోతుగా అర్థం చేసుకోవడం. సరే, అయితే మొదటి కలయికతో మొదలు పెడదాం. దానం ఇచ్చే వ్యక్తి ధర్మవంతుడు, అంటే స్వచ్ఛమైన, బలమైన విత్తనం. కాని పుచ్చుకునే వ్యక్తి అధర్మపరుడు, అంటే సారవంతం కాని క్షేత్రం అన్నమాట. అవును, ఇది కొంచెం విరుద్ధంగా అనిపిస్తుంది. ఒక మంచి వ్యక్తి ఒక చెడ్డ వ్యక్తికి సహాయం చేస్తే దాని ఫలితం ఎలా ఉంటుంది? ఇది చాలా చాలా ఆసక్తికరమైన ప్రశ్న. చాలామంది ఏమనుకుంటారంటే గ్రహీత యోగ్యుడు కాకపోతే ఆ దానం వృధా అయిపోతుందని. అవును, సాధారణంగా అలాగే అనుకుంటారు. కాని ఈ తత్వశాస్త్రం ప్రకారం గ్రహీత యోగ్యత లేనివాడైనప్పటికీ దాత యొక్క ధర్మబలం, వాళ్ల స్వచ్ఛమైన ఉద్దేశ్యం, అవి చాలా శక్తివంతమైనవి. ఓ, ఆ ఉద్దేశ్యమే ఆ దానానికి గొప్ప పుణ్యఫలాన్ని అందిస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే విత్తనం యొక్క స్వచ్ఛత క్షేత్రం యొక్క బలహీనతను కూడా అధిగమిస్తుంది. ఒక్క నిమిషం, ఇది కొంచెం ఆలోచించాల్సిన విషయం. అంటే నా ఉద్దేశ్యం మంచిదైతే, నేను సహాయం చేసే వ్యక్తి ఆ డబ్బుతో చెడు చేసినా కూడా ఆ పుణ్యఫలం నాకే వస్తుందంటారా? చాలా మంచి ప్రశ్న అడిగారు. మరి సమాజానికి జరిగే నష్టం సంగతేంటి? దీన్నెలా అర్థం చేసుకోవాలి? ఇక్కడ మనం 2 విషయాలను వేరుచేసి చూడాలి. ఒకటి దాతకు లభించే కర్మఫలం, 2 గ్రహీత చర్యల వల్ల కలిగే పర్యవసానాలు. సరిగ్గా. ఈ తత్వశాస్త్రం దాత యొక్క కర్మపై దృష్టి పెడుతుంది. దాత ఉద్దేశ్యం స్వచ్ఛంగా, కరుణతో నిండి ఉంటే ఆ చర్య వారి కర్మఖాతాలో ఒక పుణ్యకార్యంగా నమోదవుతుంది. సరే, ఇక గ్రహీత ఆ దానాన్ని దుర్వినియోగం చేస్తే దానికి సంబంధించిన కర్మఫలం పూర్తిగా గ్రహీతదే. అంటే మీ చర్యను మీ ఉద్దేశ్యం శుద్ధి చేస్తుందన్నమాట. ఖచ్చితంగా. అర్థమైంది. ఇక్కడే అసలు విషయం చాలా ఆసక్తికరంగా మారుతుంది. దీనికి ఉదాహరణగా వెస్సంతర రాజు కథను చెబుతారు కదా. అవును, ఆయన తన దానశీలతకు ప్రతీక. ఆయన అధర్మపరుడు, దురాశపరుడు అయిన జుజకుడు అనే బ్రాహ్మణుడికి తన పిల్లలను దానం చేసినప్పుడు ఆ దానశక్తికి భూమి కంపించిందని అంటారు. అవును, ఇది కేవలం ఒక కథ కాదు, దాత యొక్క సంకల్ప శక్తికి ఇదొక ప్రతీక. గ్రహీత ఎలాంటివాడైనా దాత యొక్క స్వచ్ఛమైన ఉద్దేశ్యం ఎంత శక్తివంతమైనదో చెప్పటానికి ఇదొక గొప్ప ఉదాహరణం. ఖచ్చితంగా. వెస్సంతరరాజు చర్య దాత యొక్క సంకల్పం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది. ఆ కర్మ యొక్క శక్తి దాత నుండి ఉద్భవించింది, గ్రహీత నుండి కాదు. ఇది ఒక రకంగా మన కర్మకు మనమే యజమానులం అనే శక్తివంతమైన ఆలోచనను ఇస్తుంది. సరే, మొదటి సందర్భంలో విత్తనం గొప్పతనం చూశాం. కాని ఒకవేళ పరిస్థితి పూర్తిగా తారుమారైతే? అంటే ఇచ్చేవాడు బలహీనంగా ఉండి, అంటే అధర్మపరుడై, పుచ్చుకునే వ్యక్తి ఎంతో యోగ్యుడైతే? ఒక బలహీనమైన విత్తనం కాని అత్యంత సారవంతమైన క్షేత్రం, ఒక ఆశాకిరణం లాంటి పరిస్థితి. ఆశాకిరణమా? ఎలా? ఇక్కడ గ్రహీత యొక్క ధర్మబలం ఒక శక్తివంతమైన పుణ్యక్షేత్రంలా పనిచేస్తుంది. అధర్మపరుడైన దాత నాటిన విత్తనం బలహీనమైనప్పటికీ క్షేత్రం యొక్క సారవంతమైన గుణం వల్ల ఆ పంట ఊహించనంత గొప్పగా పండుతుంది. ఓ, అంటే గ్రహీత యొక్క యోగ్యత దాత చేసిన పనిని కూడా ఉన్నతంగా మారుస్తుంది. అంటే తమ గతం ఎలా ఉన్నా సరే ఒక యోగ్యుడికి సహాయం చేయడం ద్వారా ఎవరైనా తమను తాము ఉద్ధరించుకోవచ్చు అన్నమాట. సరిగ్గా. ఇది ఆ సందేశాన్నిస్తుంది. అంటే మనం ఎవరికి దానం చేస్తున్నామో వాళ్ళు ఒక యాంప్లిఫైయర్ లాంటివారా? మంచి పదం వాడారో, యాంప్లిఫైయర్.
మనమిచ్చే చిన్న సహాయాన్ని కూడా వాళ్ల యోగ్యత 100 రెట్లు పెంచుతుందన్నమాట. ఈ ఆలోచన చాలా ఆశాజనకంగా ఉంది. సరిగ్గా చెప్పారు. ఆధునిక పరిభాషలో చెప్పాలంటే ఇది ఒక రకమైన ఆధ్యాత్మిక ఇంపాక్ట్ ఇన్వెస్టింగ్ లాంటిది. అద్భుతం. మనం మన వనరులను ఎక్కడ పెడితే ఎక్కువ ప్రతిఫలం వస్తుందో ఆలోచిస్తాం కదా. ఆధ్యాత్మికంగా ఒక యోగ్యుడైన వ్యక్తి అలాంటి అత్యుత్తమ పెట్టుబడి. వారి ధర్మబలం మీ చిన్న చర్యకు కూడా అపారమైన విలువను జోడిస్తుంది. దీనికొక అద్భుతమైన కథ ఉంది. క్యాలనీ నది ముఖద్వారం దగ్గర నివసించే ఒక నక్క కథ. అవును. ఆ నక్క దీఘసోమ అనే అత్యంత ధర్మవంతుడైన భిక్షువుకు 3 సార్లు పిండపాతం అంటే భిక్ష సమర్పించింది. ఒక జంతువైనప్పటికీ ఆ భిక్షువు యొక్క ధర్మబలాన్ని అది గ్రహించింది. చనిపోయే సమయాల్లో ఆ నక్క దీఘసోమాథేలకు నేనిచ్చిన భిక్ష నన్ను రక్షిస్తుంది అని తలుచుకుందిట. ఆ పుణ్యఫలంతో దేవలోకంలో జన్మించింది. అవును. ఇది ఎంత అద్భుతంగా ఉంది. ఇక్కడ దాత ఒక జంతువు, కాని గ్రహీత యొక్క గొప్పతనం ఆ కర్మను ఉన్నత స్థాయికి తీసుకెళ్ళింది. అవును. ఈ కథ గ్రహీత ఒక పుణ్యక్షేత్రంగా ఎలా పనిచేస్తాడో చక్కగా వివరిస్తుంది. ఆ నక్క చర్య చిన్నదే కావచ్చు, కాని దాని స్వీకరించిన వ్యక్తి యొక్క ఆధ్యాత్మిక శక్తి ఆ చర్య యొక్క ఫలితాన్ని బహుళ రెట్లు పెంచింది. అందుకే యోగ్యులైన వారికి దానం చెయ్యటం ఎంతో శ్రేష్టమని చెప్తారు. మనం శక్తివంతమైన విత్తనం, బలహీనమైన క్షేత్రం చూశాం. అలాగే బలహీనమైన విత్తనం, శక్తివంతమైన క్షేత్రం కూడా చూశాం. ఇప్పుడు 3వ పరిస్థితికి వద్దాం. సరే. ఇక్కడే అసలు సమస్య మొదలవుతుంది. దాత అధర్మపరుడు, గ్రహీత కూడా అధర్మపరుడు. పాడైపోయిన విత్తనం, బీడు భూమిలాంటి క్షేత్రం. అవును. ఈ పరిస్థితిలో ఏం జరుగుతుంది? ఊహించినట్లే ఈ సందర్భంలో పుణ్యఫలం అంటే అది చాలా తక్కువగా ఉంటుంది లేదా అసలు ఉండకపోవచ్చు కూడా. ఉండదా? అవును. దీన్ని ఒక విద్యుత్ ప్రవాహంతో పోల్చవచ్చు. శక్తి ప్రవహించడానికి ఒక మంచి వాహకం, ఒక కండక్టర్ అవసరం కదా. ఇక్కడ దాకడ గ్రహీత ఇద్దరూ అధర్మపరులైనప్పుడు ఆ కర్మబంధం చాలా బలహీనంగా ఉంటుంది. అది ఒక తుప్పు పట్టిన తీగలాంటిది. శక్తిని ప్రసారం చేయడంలో విఫలమవుతుంది. అంటే విత్తనం నిస్సారమైనది, క్షేత్రం కూడా బీడుభూమిలాంటిది. కాబట్టి పంట పండదు. దీనికి కూడా ఒక ఉదాహరణ ఉంది. వద్దమాన అనే గ్రామంలోని ఒక వేటగాడి కథ. చెప్పండి. అతను చనిపోయిన తన బంధువు కోసం ఒక అధర్మపరుడైన శ్రమలుడికి దానం చేశాడు. కాని ఆ బంధువు ప్రేతగా జన్మించాడు. ఇక్కడ ప్రేత అనే పదాన్ని కొంచెం వివరిస్తే బావుంటుంది. చాలామందికి తెలియకపోవచ్చు. తప్పకుండా. ప్రేత అంటే గత జన్మలో తీవ్రమైన లోభం, అసూయ వంటి గుణాల వల్ల చనిపోయిన తర్వాత తీరని ఆకలి దప్పికలతో బాధపడే ఒక ఆత్మ. వారికి భౌతిక ఆహారం అందదు. బతికున్నవారి పుణ్యఫలం మాత్రమే వారికి చేరగలదు. సరిగ్గా చెప్పారు. అయితే ఆ వేటగాడు ఎన్నిసార్లు దానం చేసినా ఆ ప్రేతకు పుణ్యం అందలేదు. ఎందుకంటే గ్రహీత అధర్మపరుడు. అవును. అప్పుడు 3ఓసారి ఆ ప్రేత నా భిక్షను ఒక అధర్మపరుడు లాక్కుంటున్నాడు అని గట్టిగా అరిచిందట. అలాగా. ఆ తర్వాత వేటగాడు ఒక ధర్మవంతుడైన భిక్షువును వెటికి దానం చేసినప్పుడు వెంటనే ఆ ప్రేతకు పుణ్యం లభించి ఆ దుర్గతి నుండి విముక్తి పొందింది. ఈ కథ చాలా స్పష్టంగా ఉంది. అవును. ఈ కథ పుణ్య బదిలీకి ఒక స్వచ్ఛమైన మాధ్యమం ఎంత అవసరమో స్పష్టం చేస్తోంది. ముఖ్యంగా ప్రేతలోకం వంటి నిమ్నస్థాయిలలో ఉన్నవారికి పుణ్యం అందాలంటే దాతా మరియు గ్రహీతలలో కనీసం ఒకరైనా ధర్మబలం కలిగుండాలి. ఇద్దరూ అధర్మపరులైనప్పుడు ఆ కర్మశక్తి ఆ లోకాలను దాటి ప్రయాణించలేదు. ఆ బంధం విఫలమవుతుంది. సరే, మనం 3 పరిస్థితులను చూశాం. ఇక చివరిదే, 4వది, అత్యుత్తమమైన పరిస్థితి. అవును. దాత, గ్రహీత ఇద్దరూ ధర్మవంతులు. ఇది వినడానికే చాలా శక్తివంతంగా అనిపిస్తోంది. ఒక స్వచ్ఛమైన విత్తనం, అత్యంత సారవంతమైన క్షేత్రం. ఇది ఆదర్శవంతమైన కలయిక. దీన్ని కర్మ యొక్క గోల్డ్ స్టాండర్డ్ అనవచ్చు. గోల్డ్ స్టాండర్డ్. అవును. ఇక్కడ విత్తనం స్వచ్ఛమైనది, క్షేత్రం సారవంతమైనది, రెండూ సంపూర్ణంగా ఉన్నాయి. అందుకే దీనివల్ల అత్యంత గొప్ప, అపారమైన పుణ్యఫలం లభిస్తుంది. ఇక్కడ శక్తి వృధా కాదు, రెట్టింపు అవుతుందన్నమాట. సరిగ్గా. దీన్ని 2 వాయిద్యాలను ఒకే శృతిలో కలపడం లాంటిది. అలా కలిసినప్పుడు వచ్చే నాదం ఎంతో శక్తివంతంగా ఉంటుంది. అందుకే బహుశా కొన్ని బౌద్ధ సంప్రదాయాలలో ఒక పెద్ద దాన కార్యక్రమానికి ముందు ప్రత్యేకమైన ఆచారాలు పాటిస్తారు కదా. ఖచ్చితంగా.
అనేక బౌద్ధ సంప్రదాయాలలో సంఘానికి పెద్ద దానం చేసే ముందు భిక్షువులు తమ వినయ నియమాలను పునశ్చరణ చేసుకుంటారు. ఓ అలాగే దానం చేసే గృహస్థులు పంచశీల సూత్రాలను అంటే అహింస, సత్యం వంటి 5 నైతిక నియమాలను స్వీకరిస్తారు. అంటే ఇద్దరూ సిద్ధమవుతారు. అవును, దీని ఉద్దేశమదే. ఇరుపక్షాల శుద్ధీకరణ ద్వారా ఆ దాన ఫలాన్ని గరిష్ట స్థాయికి తీసుకువెళ్లడం. అద్భుతం. అంటే ఒక మంచి పని యొక్క పూర్తి ఫలితం రావాలంటే ఆ పనిలో పాల్గొన్న ఇద్దరి నైతిక స్థితి, వారి మానసిక సమన్వయం కూడా ముఖ్యమే. ఇదొక ఆధ్యాత్మిక భాగస్వామ్యం లాంటిది. అవును, ఇది ఒక సమిష్టి చర్య యొక్క శక్తిని చూపిస్తుంది. దాత యొక్క స్వచ్ఛమైన ఉద్దేశ్యం గ్రహీత యొక్క ధర్మబలంతో కలిసినప్పుడు దాని ప్రభావం ఊహించలేనంతగా ఉంటుంది. సరే, ఈ 4 రకాల దానాలను మనం చూశాం. వీటిని ఒక క్రమంలో పెడితే హ్మ్, దాతాగ్రహీత ఇద్దరూ ధర్మపరులుగా ఉండటం ఉత్తమమని, ఇద్దరూ అధర్మపరులుగా ఉండటం అధమమని స్పష్టంగా అర్థమవుతోంది. అవును, మంచి విత్తనం మంచి క్షేత్రం, చెడ్డ విత్తనం చెడ్డ క్షేత్రం. కాని నాకొక సందేహం. మిగిలిన రెండింటిలో ఏది ఎక్కువ శక్తివంతమైనది? ధర్మవంతుడైన దాత అధర్మపరుడికి ఇవ్వడమా, లేక అధర్మపరుడైన దాత ధర్మవంతుడికి ఇవ్వడమా? అంటే విత్తనం ముఖ్యమా క్షేత్రం ముఖ్యమా అని. అవును, అదే నా ప్రశ్న. ఇది ఒక అద్భుతమైన ప్రశ్న. దీనిపై వ్యాఖ్యానాలలో భిన్నమైన అభిప్రాయాలున్నాయి. కాని ఈ ప్రశ్న మనల్ని ఈ 4 శుద్ధీకరణలకు మించిన ఒక 5వ వర్గం వైపు నడిపిస్తుంది. 5వ వర్గమా? అవును, ఇది ఈ వర్గీకరణలన్నింటికీ శిఖరాగ్రం లాంటిది. ఒక ధర్మవంతుడైన వ్యక్తి బుద్ధుడికి లేదా అర్హతుడికి, అంటే సంపూర్ణ జ్ఞానోదయం పొందినవారికి దానం చేస్తే దాని ఫలితం ఈ 4ంటికి అతీతమైనదని చెబుతారు. ఎందుకని? దాని ప్రత్యేకత ఏమిటి? అక్కడ కూడా దాత గ్రహీత ఇద్దరూ ధర్మవంతులే కదా. అది 4వ దానిలాంటిదేనా? కొంచెం తేడా ఉంది. 4వ సందర్భంలో క్షేత్రం సారవంతమైనది. ఉహుహు. కాని బుద్ధుడు లేదా అర్హతుడు అనే క్షేత్రం కేవలం సారవంతమైనది కాదు, అది అనంతమైనది, సంపూర్ణమైనది. ఓకే. అక్కడ కర్మఫలాలను ఇవ్వడంలో పరిమితులే ఉండవు. దాత కూడా ధర్మవంతుడైతే అక్కడ విత్తనం సంపూర్ణంగా స్వచ్ఛంగా ఉంటుంది. ఈ కలయిక వల్ల వచ్చే ఫలితం అనంతమైనదని, లెక్కించలేనిదని చెబుతారు. అందుకే అది దానాలలో అత్యున్నతమైనదిగా పరిగణించబడుతుంది అన్నమాట. సరిగ్గా. అద్భుతం. అంటే ఇచ్చే వ్యక్తి ఎంత ముఖ్యమో ఎవరికి ఇస్తున్నామనేది కూడా అంతే ముఖ్యం. బహుశా అంతకంటే ఎక్కువ ముఖ్యం కావచ్చు. ముఖ్యంగా ఆధ్యాత్మిక పురోగతి కోణంలో చూస్తే. అవును, గ్రహీత యొక్క ఆధ్యాత్మిక స్థాయి ఆ దానకర్మ యొక్క ప్రభావాన్ని అనేక రెట్లు పెంచుతుంది. అవును, అందుకే యోగ్యులైన వారికి దానం చేయడం ద్వారా మన పరిమితమైన చర్యలకు కూడా అపరిమితమైన ఫలితాలను పొందవచ్చునే నమ్మకం ఏర్పడింది. ఈరోజు చర్చలో దానమనేది కేవలం ఒక వస్తువుని ఇవ్వడం లేదా ఒక భౌతిక చర్య మాత్రమే కాదని చాలా స్పష్టంగా అర్థమైంది. అది ఒక శక్తి బదిలీ లాంటిది. అవును, దాని వెనుక ఇచ్చేవారి మరియు పుచ్చుకునేవారి ధర్మబలం, వారి నైతిక స్వచ్ఛత ఎంత కీలకమో మనకు తెలిసింది. ఇది కేవలం ఏదో ఇచ్చేయడం కాదు, ఎందుకిస్తున్నాం, ఎవరికిస్తున్నాం, ఏ మనస్థితితో ఇస్తున్నామనే దానిపై ఆలోచింపచేస్తుంది. ఖచ్చితంగా. దానం అనేది ఒక సంబంధం. దాత మరియు గ్రహీత మధ్య ఏర్పడే ఒక కర్మబంధం. ఆ బంధం యొక్క నాణ్యత దాని ఫలితాన్ని నిర్ధారిస్తుంది. ఈ విశ్లేషణ దానాన్ని మరింత స్పృహతో, మరింత ఉద్దేశపూర్వకంగా చేయడానికి ప్రేరేపిస్తుంది. అవును, మనం చేసే ప్రతి చర్య వెనుక ఉన్న ఈ సూక్ష్మమైన డైనమిక్స్ను అర్థం చేసుకుంటే మన జీవితాన్ని మరింత అర్థవంతంగా మలుచుకోవచ్చు. నిజమే. మన ఉద్దేశ్యమే మన కర్మకు మూలస్తంభమని తెలిసినప్పుడు మన చర్యలపై మనకు మరింత నియంత్రణ లభిస్తుంది. సరిగ్గా చెప్పారు. ఇది ఒక ముఖ్యమైన ప్రశ్నను కూడా లేవనెత్తుతుంది. ఏమిటది? మనం ఇప్పటివరకు దాత, గ్రహీతల లక్షణాలపై, వారి కలయికపై దృష్టి పెట్టాం. కాని దీన్ని మరో కోణంలో ఆలోచిద్దాం. సరే. గ్రహీత ఎవరైనప్పటికీ కేవలం దాతలోనే ఉండే ఏ అంతర్గత లక్షణాలు తాను చేసే దానం యొక్క ఫలితాన్ని మరింత పెంచగలవో. అంటే దానం చేసే ముందు, చేస్తున్నప్పుడు, చేసిన తరువాత దాత యొక్క మానసిక స్థితి ఎలా ఉండాలి అని. సరిగ్గా. ఈ ఆలోచనతో ఈనాటి చర్చను ముగిద్దాం.